మురళి గారు, ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, ఎర్రకోట మోదీ గారి ఈ కార్యక్రమానికి, స్పీచ్కి. అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే రాహుల్ గాంధీ గారికి అవమానించారు, ఎక్కడో చివరి వరుసలో ఆయన కూర్చోబెట్టారు, కావాలనే చేశారని చెప్పి చెప్తున్నారు. ఎలా చూస్తారు ఈ విమర్శని? మీ అబ్జర్వేషన్ ఏంటి? మురళి గారు మీట్లో ఉన్నారు. మళ్ళొక్కసారి కాంగ్రెస్ తన యొక్క చీప్ పొలిటికల్ టాక్టిక్స్ అవుతున్నాయి, అవి ప్లే చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన ఈరోజు వివరణ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఫ్రంట్ రోలో అపోజిషన్ లీడర్ కు సీట్ కేటాయింపు జరిగింది. ఆయన వెళ్ళి సెకండ్ థర్డ్ రోడ్ లో ఎక్కడో వెనకాల కూర్చున్నాడు. ఆ వెనకాల ఎవరితో కూర్చున్నారు ఆయన అంటే చిన్నపిల్లోళ్ళలాగా వ్యవహారం అది. అక్కడ ఈ బ్రిగేడ్ ఒలింపిక్ సంబంధించిన బ్యాచ్ ఏదైతే ఉందో విన్నర్స్ వాళ్ళంతా కూడా అక్కడ కేటాయించిన సీట్లలో వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చొని చిన్నపిల్లలు ఎట్లయితే స్పోర్ట్స్ యూత్ క్రికెటర్స్ కనపడితే వెళ్ళి ఆటలు ఆడుకుంటారో ఆ విధంగా ఆయన ఆటలు ఆడుకుంటూ కూర్చున్నాడు అక్కడ. పాపం ఇంకా బాల్య దశలో ఉన్నాడు ఆయన, యుక్త వయస్సు రాలేదు ఆయనకు. ఈ వ్యవహారాన్ని కేటాయించలేదు, అది ఇది. డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఏమైనా ఉంటాయా లేకపోతే డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, ప్రభుత్వ ప్రకటన కూడా ఇచ్చింది. ఫ్రంట్ రోలో ఆయనకు ప్లేస్ ఉంది, అలొకేట్ చేశారు. కానీ ఆయన వెళ్ళి కూర్చున్నది ఆయన ఇష్టంగా అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే అభ్యంతరం ఏం లేదు, కానీ దాన్ని పాలిటిక్స్ చేయకూడదు. ఇది కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. అందుకే మోడీ తన ఉపన్యాసంలో ఆ విషయం కూడా ప్రస్తావించారు. అవినీతి దేశంలో మొదటి నుంచి మనల్ని వెనక్కి లాగింది, కాకపోతే అవినీతి కింది స్థాయిలో ఉంటే పర్వాలేదు, కానీ ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళంతా కూడా అవినీతి వాళ్ళు చేసే అవినీతి చాలా పెద్దది. వీళ్ళంతా అవినీతిని మోస్తా ఉన్నారు, మహిమా మండల్ అంటారు. అంటే అవినీతిని గొప్పగా చెప్పుకుంటున్నారు, జయజయకారం చేస్తున్నారు అవినీతికి. అవినీతి పరులు ఎవరైతే ఈడీ సిబిఐ కేసులో ఇరుక్కుంటున్నారో వాళ్ళు మహానుభావులుగా చిత్రీకరించే బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారు అనే విషయాన్ని మోడీ గారు ఈ రోజు ఎక్స్పోజ్ చేశారు. అలాగే పరివార్ పాలిటిక్స్ ను కూడా ఎక్స్పోజ్ చేశారు వాళ్ళని. కనుక వీళ్ళ బుద్ధి మారడం లేదు. అందుకే కడుపులో ఇంకా విషయం ఉంది, ఈ విషయం ఉండే వాళ్ళు వినాశనం చేస్తారు. ప్రజలు కూడా జాగ్రత్తగా కేవలం మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికి లేకపోతే ఏదో ఒక విధంగా బురద జల్లడానికి చేసే ప్రయత్నంగానే చూడాలంటారా? ఇది అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకొక కీలకమైన విషయం మురళి గారు, ఒకటి ఇప్పుడు ఈ మధ్య గత వారం 10 రోజుల నుంచి నాకు తెలిసి ఆగస్టు 5వ తారీఖు నుంచి కూడా మనము ఈ బంగ్లాదేశ్లో పరిణామాలు చూస్తున్నాం. అక్కడ దాదాపుగా 1,20,00,000 మంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం వెనక్కి తీసుకురావాలి, వాళ్ళు కూడా మన సోదర సోదరీమణులు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు, ర్యాలీలు, నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ సిఏఏని ఏమైనా ఇమీడియట్గా ఏమైనా చేసి ఇప్పుడున్నటువంటి ఫామ్లో వాళ్ళని, ఎందుకంటే ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళు మన దేశ పౌరులు కాదు కాబట్టి మనం కోర్టు ముందు కూడా నిలబడదు కాబట్టి మనం నేరుగా ఏమీ చేయలేకపోతున్నామా? దానికి ఉన్న పలంగా ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? ఒకటి, వాళ్ళ భద్రత సేఫ్గా ఉంచేటట్టు చేయడము, లేదా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం. రెండోది అంత ఈజీ కాదని చాలామంది చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ, అనుకున్నంత ఈజీ కాదు, ఎమోషనల్గా మనం చెప్పినా కూడా అంత ఈజీ కాదని చెప్తూ ఉన్నారు. అంత ఈజీ కాదు, దీన్ని తొందరపడి చేయాల్సినటువంటి పని కూడా ఏం కాదు. అక్కడ మొదలు పాలిటిక్స్ సెటిల్ కావాలి. బంగ్లాదేశ్ లో జమాతే ఇస్లాం గ్రూప్స్ యొక్క ఇది ఇంకా నడుస్తుంది, వీధి పోరాటాలు, వీధిలో అల్లర్లు ఇవన్నీ ఇంకా నడుస్తున్నాయి. ఒక ప్రాపర్ ప్రభుత్వం అంటూ కూడా ఏర్పాటు కావాలి. అందుకని ఒత్తిడి అయితే మొదలైంది. కానీ ఇంకొక వైపు వాదన ఏంటంటే, కానీ ఈ లోపు జరగాల్సిన దారుణాలు జరుగుతున్నాయి కదా, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, దాడులు చేస్తున్నారు, లూటీలు చేస్తున్నారు, అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు కదా, మనం ఏమీ చేయలేమా అనేటువంటి ఆవేదన కూడా సగటు మనిషిలో కనిపిస్తుంది. సగటు అంటే ఇప్పుడు ఒక ఏమంటాం సలహా ఏంటి అంటే, బార్డర్ కు కొన్ని లక్షల మంది వచ్చి చేరుకున్నారు హిందువులు, మన యొక్క భారత్ యొక్క బార్డర్ లో వచ్చి చేరుకున్నారు. వెంటనే వెళ్ళి సైనిక చర్యతోటి ఆ బార్డర్ నే లాగేసుకోవాలి, ఎంత అవసరమైనంత నేలను కూడా తీసుకొని అక్కడే షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ముందుగా సెటిల్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇది కొందరి యొక్క సలహా.
ఆర్మీ ఇంటర్వ్యూని కావాలని చెప్తున్నారు. మన ఆర్మీ ఇంత ఆర్మీ ఉంది కదా, మనం అక్కడ మోహరించి వాళ్ళని గట్టిగా బెదిరించి ఏదో ఒకటి చేయాలి కదా, మన ముందు ఎంత బంగ్లాదేశ్ అనేటువంటి, అంటే పూర్తి అవగాహన లేక మాట్లాడడం కూడా కావచ్చు, కానీ అంతర్జాతీయంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. నియమ నిబంధనల కన్నా ఇప్పుడు ఏమంటామండి, ఉన్న నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని మనం కాపాడబోయి మన వాళ్ళే ఎక్కువ మంది ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, అది మరింత ఇదవుతుంది. ఎందుకంటే మన ఆర్మీ పోవడం ఒకటే ఉండదు, అవతల కూడా ఒక ఆర్మీ ఉంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అక్కడ ఆర్మీ ఎవరైతే ఉన్నారో అంత బలమైన ఆర్మీ ఏం కాదు, మనం ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆర్మీ. మనము వాళ్ళను ఓవర్ పవర్ చేయగలం, ఆ శక్తి మనకు ఉంది, లేదని మాత్రం కాదు. కానీ ఓవర్ పవర్ చేసేటప్పుడు నష్టం జరిగితే, ప్రాణ నష్టం, అది హిందువుల ప్రాణ నష్టమే అవుతుంది. కనుక అంత ఈజీగా తొందరపడి చేయాల్సింది కాదు. ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ మాత్రం కాదు. సర్జికల్ స్ట్రైక్ ఎనిమిని కొట్టవచ్చు, కానీ మన వాడిని కాపాడుకుంటూ ఎనిమిని కొట్టాలి. దీంట్లో ఉన్న ప్రాబ్లమే అది. కనుక ఏదో కొంత భూభాగం కబ్జా పెట్టుకుందాం అనేది కాదు. అక్కడ ఉన్న మన వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. పైగా వాళ్ళ దేశంలో ప్రజల మధ్యలో ఉన్నారు చాలా మంది హిందువులు, వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి అనేది కూడా చాలా ముఖ్యం. మనం ఇక్కడ యాక్షన్ తీసుకుంటే వెంటనే అక్కడ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రతిక్రియ, ముఖ్యంగా ఈ ఫెనటిక్ జమాతే ఇస్లాం గ్రూప్స్ అన్ని కూడా ఉన్నాయి, వాళ్ళపైన ఎటువంటి ఇది లేదు, పోలీస్ భయం లేదు, వాళ్ళకి పోలీసే సహకరిస్తున్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఐడి కార్డులు చూసి తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది సలహా ఇస్తారు. అక్కడ చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళ ఐడి కార్డు చూసి హిందువా కాదా ఐడెంటిఫై చేసి అది తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది సలహా ఇస్తున్నారు. కానీ అంత ఈజీ నా ఐడి కార్డ్స్ అనేది ఒక ఫేక్ ఐడి ఏదైనా క్రియేట్ చేసి ఈ హిందువుల ముసుగులో ఈ ఇతర అసాంఘిక శక్తులు లేకపోతే ఉగ్రవాదులు మళ్ళీ దేశంలో చొరబడితే ఆ ప్రమాదం కూడా ఉంది కదా. ఆ ప్రమాదం ఉంది. అసలు వచ్చే వాళ్ళ హిందువులే అనుకుందాం, అందరు హిందువులే అనుకుందాం, స్వాగతిద్దాం అనుకున్నాం. కనుక అక్కడ నేరుగా రావడానికి కూడా లేదు. ఆర్మీ ఉంది బార్డర్ లో, వాళ్ళ ఆర్మీ కూడా ఉంది, వాళ్ళ ఆర్మీ ఉంది, మన ఆర్మీ ఉంది, మన ఆర్మీ ఉంది. కనుక అలా సింపుల్ గా పారిపోయి వస్తున్నారు. కమాన్ స్వాగతిద్దాము, బుకే ఇద్దాం అనేది కాదు వ్యవహారం. కనుక మనం అంత మనం తోచిన విధంగా మనం మాట్లాడే అంశమే కాదు. ఒకటి ఏంటంటే, మోడీ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది. హిందువులను వీలైనంత తొందరలోనే హిందువులను కాపాడుకుంటాడు మోడీ. అప్పుడే యూనిస్ అనే వ్యక్తి వాళ్ళ హిందువులను పిలిపించుకొని మాట్లాడారు, రీచ్ అవుట్ అయ్యాడు, వాళ్ళను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలా అయితే నేను దిగిపోతాను కాపాడలేకపోతే మన ప్రాణాలు అనే మాట కూడా గట్టిగా అన్నాడు. కానీ అది కూడా ముసలి కన్నీరే అంటున్నారు. అది కూడా ముసలి కన్నీరే. అతను నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక 48 గంటలు, ఒక 24 గంటలు సరిపోదా? ఆర్మీ తాలూకు యుద్ధ ట్యాంకుల్ని రోడ్ల మీద దించితే ఎందుకు ఎంతసేపు వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటే, ఏదో కేవలం బయట అంతర్జాతీయ సమాజానికి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నానని చెప్పడం తప్ప ఆ మొహమ్మద్ యూనస్ కూడా, ఎందుకంటే అతని ఏజెంట్, అతను ఎప్పటి నుంచో ప్రిపేర్ చేస్తోంది అమెరికానో, అతనికి నోబెల్ బహుమతి ఇవ్వడం దగ్గర నుంచి కూడా ఒక ప్లాన్డ్గా అతను తయారు చేసింది ఈ రోజు కోసం, కరెక్ట్గా సరైనటువంటి సమయంలో ప్రవేశపెట్టింది. నిజంగా అతనికి కూడా ఈ అల్లర్లు ఆపాలనేటువంటి చిత్తశుద్ధి ఏ కోశాన లేదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కంప్లీట్ గా ఆయన చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా ఈజ్ ఏ పప్పెట్. ఊరికే నేమ్ సేక్ అందరి కోసం వచ్చి ఆడ కూర్చున్నాడు. కానీ ఆర్మీ ఎవరి చేతిలో ఉంది అనేది ముఖ్యం. ఆర్మీ ఇప్పుడు ఇంత అయ్యాక, ఆమె పారిపోయి వచ్చాక కంప్లీట్ గా ఆమె ప్రభుత్వం లేదు, అక్కడ ఏమీ లేదు, లేనప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ను బెదిరిస్తారా పిల్లలు, యూత్ అంతా కూడా వెళ్ళి? మరి ఆర్మీ ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తుంది? అరే చీఫ్ జస్టిస్ ప్రాణానికే రక్షణ లేదు, సింపుల్ గా రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చున్నాడు. కనుక హిందూ ప్రాణానికి ఎక్కడ ఉంది గ్యారంటీ ఉంది? కనుక పోలీస్ అండ్ ఆర్మీ యొక్క చర్యలు ఎలా ఉన్నాయంటే ఈ అల్లరి మోకలకు అనుకూలంగా ఉన్నాయి. యూనిస్ దీంట్లో చేసేది ఏం లేదు, ఆయన ఆదేశాలు ఇస్తే పోలీస్ చర్యలు తీసుకుంటుంది అనేది ఏం లేదు. పోలీస్ ఆర్మీ వాళ్ళ ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. యూనిస్ ఈజ్ ఓన్లీ ఎ పప్పెట్. కనుక దీన్ని అలా అర్థం చేసుకోవాలి. మనము తొందరగా వెళ్ళేసి ఇప్పుడు ఏమో చేస్తాం అనేది అయితే కాదు. బట్ ఏమో ఒక ధైర్యం వచ్చింది హిందువుల్లో, తాము కూడా బయటకు వచ్చి ప్రదర్శన చేయడం మొదలు పెట్టారు. ఇంతకుముందు అది లేదు, ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఒక్కటిగా నిలబడడం మొదలు పెట్టారు. కనుక అవతలి వాళ్ళ యొక్క ఇది కూడా మారిపోయింది, వీళ్ళ మీద చేస్తున్నటువంటి ఇది తగ్గింది. దెర్ ఈస్ ఎ హోప్. ఇప్పటికి మనం ఎమోషనల్ గా మాట్లాడే పద్ధతి కాకుండా దెర్ ఈస్ ఎ హోప్. ఐఎమ్ షూర్ మోడీ ఈజ్ డీలింగ్ విత్ ది ఇష్యూ. డే టు డే టచ్ లో ఉన్నారు, ప్రభుత్వం టచ్ లో ఉంది.
కనుక మనం తొందరపడాల్సింది ఏం లేదు. కానీ ఫ్యూచర్ లో వాళ్ళ ప్రాణం ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనే విషయంలో మనం యూసీసీ విషయం కానీ, సిఏఏ విషయం కానీ, వీటన్నిటి విషయంలో ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి. హిందువుల మాన ప్రాణాలను కాపాడుకోవాలి. బయట నుంచి వస్తున్న ముఖ్యంగా మన భారతీయులు వాళ్ళంతా కూడా అనుకోకుండా తెల్లారితే గీతలు గీస్తే వాళ్ళు అభారతీయులు కాలేరు. వాళ్ళు భారతీయులు. వాళ్ళు బంగ్లాదేశస్తులు కావచ్చు కానీ భారతీయులు. వాళ్ళు పాకిస్తాన్ లో ఉండొచ్చు హిందువులు కానీ వాళ్ళు భారతీయులు. కనుక ఈ భారతీయుల గురించి భారత్ నిలబడాలి కదా. ఎక్కడ టీఐఏ అంత గొడవ జరుగుతున్నప్పుడు హిందూ సమాజం ఎక్కడ నిలబడ్డది? హిందూ సమాజం నిలబడితే మోడీ బలంగా ఉండేవాడు కదా. కనుక హిందూ సమాజం ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పటికిప్పుడు యుద్ధం చేసే విషయం కాదు. యుద్ధంతో మరింత నష్టం కూడా జరుగుతుంది. కనుక ఇది ఒక ఎమోషనల్ గా తీసుకునే నిర్ణయం మాత్రం కాదు. కరెక్ట్ మీరు. ఎందుకంటే ఆలోచనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది తప్ప ఆవేశపడితే తర్వాత దానివల్ల జరిగేటువంటి అనర్థాలు వేరుగా ఉంటాయి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు షేక్ హసీనాకి మనం ఆశ్రయం ఇస్తున్నాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు ఆమె ఎక్కడో ఏదో ఒక సీక్రెట్ ప్లేస్లో ఆమెకి ప్రస్తుతానికి ఒక భద్రత కల్పించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. కానీ ఎన్ని రోజులు ఇలా ఆమె ఎప్పుడైతే భారత్లో అడుగుపెట్టారో చాలా నాటకీయంగా అటు యూకే ఈ కొన్ని కంట్రీస్ మేము రావడానికి యూకేకి కూడా ఆల్రెడీ అభ్యర్థించారు. అయినా కూడా వాళ్ళు నో చెప్పేశారు. ఇట్లా నో చెప్పడం అమెరికాకు వెళ్ళే ఛాన్సే లేదు. ఎంతకాలం షేక్ హసీనాకి మనం ఆశ్రయం ఇవ్వగలుగుతాం? ఎక్కువ కాలం ఉండడం వలన ఈ సంబంధాలు అటు బంగ్లాదేశ్తో కావచ్చు, అమెరికాతో కావచ్చు, సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు, త్రైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం లేదా? వాటి విషయంలో డెఫినెట్ గా దెబ్బతినే అవకాశాలు లేకుండా కూడా, అంటే ఇది మళ్ళా ఇది ఓన్లీ ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంటే కదండి ఇప్పుడు వచ్చింది కూడా. సో దాంట్లో డెఫినెట్ గా రేపొద్దున ఎలక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ షేక్ హసీనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ సపోర్టర్స్ వీళ్ళకు ఉన్నారు. వాళ్ళు అక్కడ కొంత కమ్యూనల్ భావనతోటి కొంతమందిని రెచ్చగొట్టి చేసినట్టు కనపడుతుంది. కానీ బట్ ఈమె సపోర్టర్స్ డెఫినెట్ గా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే గత దగ్గర నేను అనుకుంటా 20 years నుంచి ఆమె ప్రధానమంత్రిగా ఉంటున్నారు కాబట్టి రేపొద్దున మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ వెనకాల ఇప్పుడు ఏంటంటే మరి అమెరికా ఉందా, లేకపోతే యూకే ఉందా, ఇంకొక కంట్రీ ఉందా, లేకపోతే చైనా పాకిస్తాన్ ఉందా? ఎందుకంటే ఒక విషయం మనకు అర్థమై కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ కానీ చైనా కానీ ఒక అమెరికాకి ఒక సపోర్ట్ ఉండాలి. ఒక హైలాండ్ కానీ ఒక ఇది మన వాళ్ళ కంట్రోల్లో ఒక ల్యాండ్ కొంత ఇవ్వమని చెప్పి అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఆమె ఇవ్వలేదు, యాక్సెప్ట్ చేయలేదు. సో దాని పరంగా కొంత దీన్ని తీసుకొచ్చేసి ఆమె చాలా ఓపెన్ గానే చెప్పారు. అమెరికాకు చేతులు కట్టి అమెరికా ముందు చేతులు కట్టుకుని నిలబడేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి నేను అక్కడి నుంచి తప్పుకున్నానని చెప్పి చాలా ఓపెన్గానే అమెరికా మీద ఆరోపణ చేశారు. అమెరికా దాన్ని తిప్పికొట్టింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ అంటే అమెరికా తిప్పికొట్టింది. బట్ ఆమె చాలా ఓపెన్గానే చెప్పారు ఆ విషయం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే డెఫినెట్ గా మోడీ గారి వల్లనే కదా, లేకపోతే భారత్ వల్లనే కదా. ఎందుకంటే భారత్ ఎంతో సపోర్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు కూడా షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఈ గత ఇన్ని సంవత్సరాల కాలంలో చాలా డెవలప్మెంట్ జరిగింది చెప్పాలంటే బంగ్లాదేశ్ లో. సో ఆ డెవలప్మెంట్ ను ఓర్వలేక తర్వాత ఏదైతే కొంత అమెరికా ఏదైతే ప్రతిపాదించిందో అది ఇవ్వనని చెప్పింది కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దించాలి ఆమెని అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అమెరికా చేయొచ్చు. కానీ మన భారత్ భయపడదు. షేక్ హసీనాకి మనం ఆశ్రయం ఇస్తున్నాం అని చెప్పి కూడా భయపడదు. ఎందుకంటే ఎన్నోసార్లు సందర్భాల్లో మనం చూసాము అమెరికా రకరకాలుగా ఇప్పుడు ఆయిల్లో కొన్ని విషయాల్లో చూసాము, ఏది రష్యా నుంచి తర్వాత మిగతా విషయాలలో కూడా మనం చూసాం. కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. మనం చేయాల్సింది మనం చేస్తూ ఉంటాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. మోడీ గారు దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఫారెన్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయో గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని దేశాలతోటి మరి మంచితనం గుడ్ రిలేషన్స్ ఉన్నాయో మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన అక్కర్లేదు. అమెరికానే భయపడాలి చెప్పాలంటే. సో రేపు డెఫినెట్ గా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి బంగ్లాదేశ్ లో, మళ్ళీ షేక్ హసీనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా పోటీ చేసే అంటే కొన్ని నెలల పాటు ఆమె కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉందంటారు. ఉండే అవకాశం ఉంది. ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొంత ఆ స్టెబిలైజ్ వచ్చిన తర్వాత అక్కడ గవర్నమెంట్ కొంత ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది
కొన్ని రోజుల వరకే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా రేపొద్దున, ఎందుకంటే అది ఆమె ఒకటి, ఎందుకంటే నా ముందు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోకూడదు ఈ యూత్ పిల్లలు అని చెప్పేసి ఆమె భయపడి సరే రాజీనామా చేస్తేనే కొంచెం తగ్గుద్దని ఒక ఆలోచనతోటి వచ్చింది తప్పితే ఆమె భయపడి రాలేదు వేరే రకంగా. సో అది మళ్ళా రేపొద్దున ఆమెకి, అందుకే అంతకుముందు కూడా ఆమె వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా టోటల్ స్వతంత్రం సిద్ధించిందే వాళ్ళకు, వాళ్ళ ఫాదర్. అవును, ఒకసారి జరిగింది కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద దాడి జరిగింది, చంపేశారు. దాడి చాలా మంది చనిపోయారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు యూకేలో ఉండే కాబట్టి అప్పుడు సేవ్ అయ్యారు. సో ఆ విషయంలో కూడా ఈమె కొన్ని సంవత్సరాల పాటు జైల్లో కూడా ఉంది. కానీ ఇప్పుడు కూడా భయపడే అవకాశాలు లేవు. మనం ఆశ్రయం ఇవ్వచ్చు, ఎందుకంటే రేపొద్దున మళ్ళీ చాలా ఇంపార్టెంట్ కంట్రీ మనకి, ఎందుకంటే బయోలెటరల్ ఇష్యూస్ లో కానీ నైబర్ కంట్రీ కాబట్టి డెఫినెట్ గా రేపొద్దున ఉండాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.